సరిహద్దులో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ను నిలిపివేశారు. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నిలిచిపోయింది. బ్లాకౌట్ కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. తక్షణం ప్రేక్షకులను స్టేడియం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ప్రేక్షకులందరినీ జాగ్రత్తగా అక్కడి నుంచి బయటకు పంపేశారు. मैच बंद सर इसलिए करवाना पड़ा कि हम लोग पठानकोट से मैच देखने के लिए आए थे, तो आज पठानकोट पे एयर स्ट्राइक हुई है, इसलिए पठानकोट की आर्मी ने पाकिस्तान की तरफ से पठानकोट एयर स्ट्राइक हुई है। तो हमें मैसेज मिला कि पठानकोट इंडियन आर्मी ने उन जो एयर स्ट्राइक हुई है उनके बम्बों को उन्होंने डिफ्यूज़ कर दिया है। तो जहाँ पे मैसेज आ चुका है इसलिए इन्होंने, क्योंकि उनका हो सकता टारगेट स्टेडियम पे हो, क्योंकि आज पाकिस्तान के जो रावलपिंडी का स्टेडियम हमारे हिंदुस्तान के जो आर्मी वालों ने गिराया है, हो सकता है उनका स्टेडियम आज जहाँ पे पठानकोट पे जहाँ पे जो आज का मैच है जहाँ पे उनका टारगेट हो, तो इसलिए इन्होंने समय रहते ही स्टेडियम को खाली करवा रही है कि सभी लोग। आपको लोगों में क्या डर का माहौल है यहाँ पर? हमारे यहाँ तो अभी सर इतना पैनिक नहीं है यहाँ पर, बट हमारे पठानकोट में ना बहुत ज़्यादा पैनिक हो गया। वहाँ पे काफ़ी सारे उन्होंने मिसाइलें वगैरह बम दागे हैं, बट हमारे इंडियन आर्मी ने मुंह तोड़ के जवाब दिया उनका। पर घर से हमें जैसे मैसेज आ रहा है तुरंत कि आप धर्मशाला पे रहना है, उधर बहुत बुरा हाल हो गया। 5-7 मिसाइलें चलाई हैं, उन्हें बम भी छोड़े हैं। तो इसलिए ये मैच कैंसिल किया और सरकार का बहुत अच्छा डिसीजन रहा है कि टाइम रहते हुए इसको बंद करवा दिया गया। हम लोग हिमाचल सरकार का धन्यवाद करते हैं, बहुत धन्यवाद करते हैं। పాకిస్తాన్ కు భారత సైన్యం మూతోడ్ జవాబిస్తుంది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. జమ్మూ లక్ష్యంగా దాయాది దేశం దాడులకు దిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన భారత సైన్యం పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో జమ్మూతో పాటు కశ్మీర్, అఖ్నూర్, సాంబా సెక్టార్లో సైరన్లు మోగాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేసి బ్లాక్అవుట్ను పాటిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. అటు పాకిస్తాన్ సరిహద్దులోని అన్ని నగరాల్లోనూ బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. అమృత్సర్, పఠాన్కోట్, జైసల్మర్, జలంధర్, బికనేర్తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. బ్లాక్అవుట్ను పాటిస్తున్నారు. జైసల్మర్లోనూ ఆత్మాహుతి డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు దిగింది. ఆ డ్రోన్లను మన సైన్యం కూల్చివేసింది. 3 ఫైటర్ జెట్లను కూడా భారత బలగాలు కూల్చివేశాయి. పాకిస్తాన్ కు భారత సైన్యం మూతోడ్ జవాబిస్తుంది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. జమ్మూ లక్ష్యంగా దాయాది దేశం దాడులకు దిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన భారత సైన్యం పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో జమ్మూతో పాటు కశ్మీర్, అఖ్నూర్, సాంబా సెక్టార్లో సైరన్లు మోగాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేసి బ్లాక్అవుట్ను పాటిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. అటు పాకిస్తాన్ సరిహద్దులోని అన్ని నగరాల్లోనూ బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. అమృత్సర్, పఠాన్కోట్, జైసల్మర్, జలంధర్, బికనేర్తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. బ్లాక్అవుట్ను పాటిస్తున్నారు. జైసల్మర్లోనూ ఆత్మాహుతి డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు దిగింది. ఆ డ్రోన్లను మన సైన్యం కూల్చివేసింది. 3 ఫైటర్ జెట్లను కూడా భారత బలగాలు కూల్చివేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఇప్పుడు చేసిన పాకిస్తాన్ దాడులకు అంటే మళ్ళీ ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ తీవ్రంగా
ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అందుకు అనుగుణంగానే అనేక సందర్భాల్లో పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో నిన్న ఉగ్రవాద స్థావరాలను దాడి చేసింది. అందులో 9 స్థావరాలపై కూడా పూర్తిగా విధ్వంసం చేసింది. అయితే ప్రధానంగా పాక్ సంబంధించి ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుంది. కానీ పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఉగ్రవాదులను మట్టుబెట్టే భారత్ కి సహకరించకుండా ఉగ్రవాదులకు మంటపాడుతూ ఉగ్రవాదుల ఆత్మ ఏదైతే అంత్యక్రియలో భాగంగా పాల్గొని ఆ పాక్ ఆర్మీ వారికి నివాళులు అర్పించిన విషయం కూడా ఇవాళ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తుంది భారత్. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 100 మంది పైగా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా దయాది దేశమైన పాకిస్తాన్ భారత్ పై కూడా విచక్షణ రహితంగా మిజైల్స్ ప్రదర్శించడం కావచ్చు, డ్రోన్ల ద్వారా బాంబుల దాడులు చేయడం కావచ్చు, వారంటికి కూడా ప్రధానంగా ఎల్ఓసి పరిధిలో ప్రధానంగా జరుగుతుంది. ఇవన్నిటికి కూడా ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతుంది. ఇప్పటికే 3 ఫైర్ జెట్లకు సంబంధించి కూడా నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా అన్ని శాఖల అధికారులతో ప్రధాన పిఎంఓ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇప్పటికే ఏదైతే త్రివిధ దళాల అధికారులు రక్షణ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. త్రివిధ దళాల అధిపతులతో పాటు అజిత్ దోవల్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సైతం కొద్దిసేపు పిఎంతో సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వివరిస్తున్నారు. అంతేకాకుండా భారత భద్రతా దళాలు కూడా పాక్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. డ్రోన్లను ఎప్పటికప్పుడు నేలమట్టం చేస్తున్నాయి. రాడార్ S-400 ఇప్పటికే యాక్టివేట్ చేశాయి. లాహోర్ లో డిఫెన్స్ సంబంధించిన రాడార్ పై మధ్యాహ్నమే దాడి నిర్వహించాయి. దాన్ని పూర్తిగా విధ్వంసం చేశాయి. అయితే ఈ పాకిస్తాన్ సంబంధించి కావచ్చు, ఇటు దేశ రక్షణకు సంబంధించి కావచ్చు, భారత పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తుంది. భారత పౌరులతో పాటు పాకిస్తాన్ సంబంధించిన పౌరులను కూడా మేము ఏ విధంగా హింసిస్తాం, ఏ విధంగా మేము దాడి చేయం, కానీ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలపై మేము ప్రధాన దాడులే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా భారత్ పదే చెప్పినా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. అందుకే ఎల్ఓసి బార్డర్ అమృత్సర్ పంజాబ్ సంబంధించిన అమృత్సర్ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఏదైతే రాజౌరి కావచ్చు, పూరి కావచ్చు, పూంచ్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన ప్రాంతాలకు కూడా అలర్ట్ ప్రకటించారు. అక్కడ మిసైల్ దాడికి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న మిసైల్ దాడికి కూడా భారత దళాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. వాటికి ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎయిర్పోర్ట్ సైతం ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా అలర్ట్ ప్రకటించి ఎయిర్పోర్ట్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే ప్యాసింజర్స్ ని అనుమతించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే పలు రాష్ట్రాలు అంటే బార్డర్ సంబంధించిన రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అలర్ట్ ప్రకటించాయి. ఆయా రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇతర కేంద్ర బలగాలతో పాటు అందరికీ కూడా సెలవులు రద్దు చేసినట్లు ఇప్పటికే రాజస్థాన్ కావచ్చు, బీహార్ కావచ్చు, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రధానంగా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే జోధ్పూర్ కావచ్చు, ఏదైతే ఇతర జైపూర్ వంటి రాష్ట్రాల సరిహద్దు నగరాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆయా రాష్ట్రాల అధికారులతో కూడా పిఎంఓ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విదేశీ మంత్రి విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలను ఆయా దేశాలు వివరిస్తున్నారు. ఇప్పటి కొద్దిసేపటి యుఎస్ఏ అమెరికాకు సంబంధించిన ఎన్ఎస్ఏ రూబియో అటు పాకిస్తాన్ సంబంధించిన ప్రధానితో పాటు ఇటు జయశంకర్ తో ప్రధానంగా మాట్లాడి శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలి, దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కూడా అతను చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ భారత్ మాత్రం పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా తెలుస్తుంది. ఉగ్రవాదులకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా మేము హెచ్చరించినాం. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారనే ఒక అనేక సందర్భాల్లో కూడా మేము ఐక్యరాజ్య సమితికి సైతం తెలిపాం. కానీ పాకిస్తాన్ మాత్రం అందుకు అనుగుణంగా నడవట్లేదు. వారికి సహకరించుకుంటూనే పోతుంది. మా అమాయకులను పొట్టన పెట్టుకుంది. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయక ప్రజలను ఇవాళ పొట్టన పెట్టుకోవడం నేపథ్యంలోనే ఇదంతా కూడా ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామని చెప్తుంది. అందుకు అనుగుణంగానే దాడులు నిర్వహిస్తుంది. పాకిస్తాన్ కు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే చెప్తుంది. 2 Jet-5-17S 1 F-16 ఇప్పటికే పూర్తిగా నేలమట్టం చేసే కొద్దిసేపు క్రితమే అయితే BSF కావచ్చు, CISF డీజీలతో హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సైతం అప్రమత్తం చేశారు. వచ్చిపోయేవారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. ఇప్పటికే బార్డర్ సంబంధించిన రాజస్థాన్, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ సంబంధించిన దారులన్నీ కూడా పూర్తిగా
క్లోజ్ చేసిన పరిస్థితి అంతా అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడ డ్రోన్ సహాయంతో నిఘా పెంచారు. అన్ని ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవాలని చెప్పారు. పారామిలిటరీ బలగాలకు సెలవులు కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని దాయాది దేశం పైన పోరుకు అన్ని రాష్ట్రాలను కూడా సంసిద్ధం చేశారు. ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. మళ్ళీ ఇవాళ అనేక ఏదైతే బార్డర్ స్టేట్ కి సంబంధించి బ్లాక్అవుట్ ప్రకటించారు. బ్లాక్అవుట్ లో కూడా ఉన్నాయి. చాలా బార్డర్ సంబంధించిన నగరాలన్నీ కూడా ఇళ్ళ నుంచి ఎవరు రావద్దని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేశారు. కొద్దిసేపటి ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ అండ్ ఢిల్లీ మ్యాచ్ సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే బ్లాక్అవుట్ కారణంగా రద్దయింది. మ్యాచ్ అంతా కూడా రద్దు కావడంతో ఉన్న ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారందరూ కూడా ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ సైతం కొనసాగుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. బీసీఐ రేపు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది. ఇవాళ ఏదైతే పంజాబ్ లో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారో వారంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కోసము ప్రత్యేక రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసి రైళ్లలో ఇతర రాష్ట్రాలకు అంటే ప్రధానంగా ఢిల్లీకి కానీ ఢిల్లీకి తరలించే యోచనలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకు అనుగుణంగా బీసీసీఐతో ప్రధాన చర్చ జరుగుతుంది. మొత్తానికి పాక్ ఉద్రిక్తతల నడుమ ఖచ్చితంగా భారత్ ధీటైన జవాబు చెప్తుంది. ఇప్పటికే అన్ని దేశాలను సమగ్రింపు చేస్తుంది. ఐక్యరాజ్య సమితికి తెలిపింది. ఇవాళ ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తో పాటు ఇటు పంజాబ్ ఇటు రాజస్థాన్ బార్డర్ లో పూర్తిగా అంటే బాంబుల తాడుతో తెరలేపింది. ఈ నేపథ్యంలో ధీటైన జవాబు చెప్తూనే ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని హత్యం చేయడమే లక్ష్యంగా భారత్ అయితే ముందుకెళ్తుంది. కొద్దిసేపు క్రితమే లాహోర్ లో మళ్ళొక్కసారి కూడా భారత్ సైన్యం దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే డ్రోన్ వ్యవస్థను కావచ్చు రాడార్ వ్యవస్థను ఇప్పుడే యాక్టివేట్ చేసింది. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ కూడా ఇప్పటికీ కొద్దిసేపు క్రితమే ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్ట్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. ల్యాడర్ కావచ్చు ఇతర టెర్మినల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. నిషేధ ప్రాంతంగా పరిగణించాలని చెప్పేసి కూడా ఆదేశాలు చేశారు. మూడు ప్రధానంగా ఎయిర్పోర్ట్ ఇటు ఆర్మీ ఇతర బార్డర్స్ అన్నిటికీ కూడా టైటన్ చేశారు. అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేశారు. ఏ రాష్ట్రాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే కాల్చివేతకు కూడా అటు భద్రతా దళాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తానికి పాక్ ఉగ్రవాదులతో పాటు పాక్ దేశానికి భారతదేశ పౌరులు భారతదేశ సైన్యం అయితే ఖచ్చితంగానే ధీటైన జవాబు చెప్తుంది. వారికి అనుగుణంగా భారత సైన్యానికి ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ధైర్యాన్ని పెంచేందుకు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ త్రివిధ దళాల అధిపతులతో పాటు అజిత్ డోవల్ సైతం కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన నేపథ్యంలో మరింత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు బార్డర్ సెక్యూరిటీ పైన రివ్యూలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎట్లాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీకు అన్ని విధాల అండగా భారత ప్రభుత్వం ఉంటుందని కూడా ఆయా రాష్ట్రాల ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాకుండా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సురక్షిత ప్రాంతాలకు చాలా మంది ఏదైతే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన దాడి జరిగిన నేపథ్యంలో ఆయా సరిహద్దుల్లో ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలతో పాటు కేంద్రానికి సంబంధించిన త్రివిధ దళాల అధిపతులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి ఈ రాత్రంతా కూడా ఇదే విధంగా కొనసాగే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా దీన్నంతా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రక్షణ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు హోం మంత్రి అమిత్ షాతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కూడా దీన్ని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా రివ్యూ చేసి ముందుకెళ్తున్న పరిస్థితి. దానికి ఇటు బిఎస్ఎఫ్ తో పాటు సిఐఎస్ఎఫ్ ఇటు త్రివిధ అధిపతులకు కూడా ఎప్పటికప్పుడు సూచన చేశారు. ఎయిర్పోర్ట్స్ ను కూడా ఇప్పటికే యాక్టివేట్ చేశారు. అనేక మిజైల్స్ ను కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా మిజైల్స్ ను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ సంబంధించిన మిజైల్స్ ను వాటిని మట్టి పెట్టేందుకైతే ఇటు భారత ప్రభుత్వం ఖచ్చితమైన భద్రత చేసి ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేశారు. లుధియానా, చండీగఢ్ ఏదైతే కుల్లు వంటి ఎయిర్పోర్ట్లకు కూడా పూర్తిగా మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రతుష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.